అన్డిసైడెడ్. మీ పార్ట్నర్ లేదా మీరు మీ రిలేషన్షిప్లో క్లియర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. ఇద్దరి మధ్య కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. మీ ఇద్దరి ప్రేమ మధ్యలో అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయండి. అందువల్ల కన్ఫ్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. గతంలో హర్ట్ అయిన కారణంగా మళ్ళీ ట్రస్ట్ చేయడం కష్టంగా ఉంది. మీ పర్సన్కి హార్ట్ బ్రేక్లో ఉన్నారు, భయపడుతున్నారు చాలా. ఈ కనెక్షన్లో ఒకరు స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ప్రయత్నం డామినేషన్ లేదా ఈగో క్లాషెస్ రూపంలో కనిపిస్తుంది వారికి. మీరు అయి ఉండొచ్చండి. ఇది మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు, కానీ అది వారికి చూడటానికి డామినేషన్ చేస్తున్నట్టు, ఈగో క్లాషెస్ ఉన్నట్టు వారికి కనిపిస్తుంది అన్నమాట. క్రంబ్లింగ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితి స్ట్రాంగ్ బేస్ మీద నిలబడలేదని సూచిస్తుందండి. మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ కొలాప్స్ అవుతుందని వారు ఫీల్ అవుతున్నారు, కానీ తిరిగి బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. అదే కెరీర్ వైజ్ చూసుకుంటే, కెరీర్లో స్పష్టమైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారని బాధపడుతున్నారు. ఏ దిశలో వెళ్ళాలో మీకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. గతంలో కెరీర్లో ఫెయిల్యూర్స్ లేదా ట్రస్ట్ చేసిన చోట హర్ట్ అయి ఉండొచ్చు మీరు. ఆ ట్రామా వల్ల మీరు కొత్త స్టెప్స్ వేయడానికి భయంగా ఉన్నారు. ఆ భయం కనిపిస్తుంది. కెరీర్లో గ్రోత్ కోసం స్ట్రాంగ్ డిటర్మినేషన్గా ఉన్నారండి. మీరు కష్టపడి పోరాడి ముందుకు వెళ్తే ఎనర్జీ వస్తుంది మీకు. సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కంటిన్యూ చేయండి. ప్రస్తుతం ఉన్న పాత్రలో జాబ్ స్ట్రాంగ్ బేస్ మీద నిలబడలేదని మీరు అనుకుంటున్నారు. ఒక స్టేజ్లో కొలాప్స్ అవుతుందేమో అన్న భయం ఉంది. ఇది కొత్త బిగినింగ్ కాబట్టి మంచిగానే ఉంటుందని మీరు అనుకోండి. ఏది కూడా మనం ప్రయత్నం చేయకుండా మన దగ్గరికి రాదు కదా.